ఇవాళ మనం కొన్ని మీమ్స్ చూడబోతున్నాం అనమాట. అంటే అవి నేనే కలెక్ట్ చేసుకున్నా, ఒకప్పుడు కలెక్ట్ చేసి కూడా చాలా రోజులైంది. లెట్స్ సీ. సో వెల్కమ్ టు జస్ట్ రియాక్ట్ విత్ మీ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ టైం మీమ్ రియాక్షన్. చూద్దాం ఏం సేవ్ చేసుకున్నాను నేను, నా హ్యూమర్ ఎంత ఉందో. వావ్, చాలా ఎమోషనల్ సీన్ అది. దాన్ని ఏమేమో చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంది, కోనేవో నా హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మీ ఐ హ్యాడ్ టు లుక్ ట్వైస్ టు అండర్స్టాండ్. అరే మనిషి, ఒక తాత ఇంత పెద్ద తలకాయ, తెల్ల జుట్టు. 2 సార్లు చూసిండు, అర్థమైందా బ్రో? నాకు అర్థమైతే లేదు. వాట్ ఈస్ దట్? అరే ఏంట్రా నాకు అర్థమైతే లేదు. కమెంట్ చూద్దాం. ఐ లుక్ ట్వైస్, రెడ్ ద ఎక్స్ప్లెనేషన్, look again, read some more explanation and still don't get it. I then decided that I don't want to get it. అరే ఎవరికి దొరకలేదరా? I looked 2 times and still don't get it. అరే అంటే నాకే కాదు, ఎవరికి అర్థం కాదనుకుంటుంది అది. పోనీ నెక్స్ట్ మీ దో బాయ్ దోనోతో బాయ్. అరే లాయన్ కుక్క కోరికేసాయి. అరే నేను చూసినదా, ఎట్లా మర్చిపోగలుగుతారా? అది నేను చూసి నేనే మర్చిపోయి మళ్ళీ నేనే అది కొడుతుందేమో అని భయపడుతున్నా. మన షిన్చాన్. మేడం ఏమిటి సమస్య? నా కథ వదిలేయండి. ఏంటి మీ తల మీద అన్ని కనెక్షన్స్ ఉన్నాయి? షిన్చాన్ డాక్టర్ దగ్గర ఈ విధంగా మాట్లాడకూడదు. పక్కన నర్సు మస్తు అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇది ఒరిజినల్ సెంటెన్స్ కావు. జపాన్లో ఇంకా 18+ ఉంటారండి. డాక్టర్ ఉదయం వీడికి టెంపరేచర్ 101 ఉంది. అయ్యో పాపం షిన్చాన్. సరే కూడా ఉందా మేడం? మిమిక్రీ చేస్తుండు అనుకుంటాను. గుర్రు గుర్రు అంటున్నారు కదా. ఆయన నీ దగ్గర ఏమైనా అడిగారా షిన్చాన్? అండ్ షిన్చాన్ నా ఫేవరెట్ కార్టూన్. జలుబున్నట్టు ఏమీ అనిపించడం లేదు డాక్టర్. సరే బాబు, నీ చొక్కా కొంచెం విప్పు. ఏంటి చొక్కా విప్పాలా? నేను విప్పుతాను, మీరు విప్పుతారా డాక్టర్? అయినా పర్వాలేదు, ఆయన చెప్పారు కదా వెంటనే షర్ట్ విప్పాలి. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి పాటలు వింటున్నారా డాక్టర్? ట్రీట్మెంట్ చేయరా? ఇక మాట్లాడింది చాలు షిన్చాన్. ఇద్దరు కాసేపు ప్రశాంతంగా ఉంటారా? సారీ డాక్టర్ గారు. కొంచెం వెనక్కి తిరిగి కూర్చో. ఏంటి డాక్టర్ అలా కొడుతున్నారు? లోపలికి వస్తారా ఏంటి? టక్కని జ్వరం పోవాలని ఇలా టక్క కొడుతున్నారా డాక్టర్? నేను సైలెంట్ గానే కదా ఉన్నాను. నా చొక్కా విప్పి ఇలా నా వీప్ మీద ఇలా కొడుతున్నారు. షిన్చానే తోపు. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ స్టార్ట్. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది. మొహం అంతా పచ్చడైపోయింది. మొహం అంతా పచ్చడైపోయిందంటే ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొల్లి గీరుకుపోయి గుర్తు పట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. అరే ఏం సినిమా ఇది? మొఖం పచ్చడి అయిందంట. పచ్చడి మొఖం మీద అంటుకున్నట్ట. ఇడ్లీ తినేటప్పుడు అది కూడా. ఇది ఒకప్పుడు ఫేమస్. వెన్ ఐ రైట్ కవి పరిచయం వితౌట్ కవి. బిగ్ బాస్ చూస్తానేమో కానీ చాలా అంటే అప్పుడప్పుడు వస్తా. చూడడం అంటే చాలా మంది వస్తారు చూడడానికి. ఇక్కడ కానీ అక్కడ కానీ చాలా మంది బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ 19 మంది ఉంటారు కానీ
చూడాలనుకుంటే బాగుంటుంది బిగ్ బాస్. ఆట మాత్రం మస్తు ఆడతారు. అవునా నిజంగా మస్తు ఆడతారు. కానీ బిగ్ బాస్ చూస్తావా అంటే చూడాలనుకుంటా కానీ 19 మంది ఉంటారు, బాగా ఆడతారు. ఇంకా ఓ అంతే, ఏదేదో చెప్తుండు. బ్రో ఈజ్ మీ, లిటరలీ మీ. నెక్స్ట్ మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ATM ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏసు నా వల్ల దీంట్లో డబ్బులు వచ్చినాయి కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు 270 నుంచి నా దగ్గర 1,60,000 లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏసు నా వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 270 రూపాయలు, ₹270 రూపీస్ నుంచి 1,64,000. అది కూడా యేసు ప్రభు దీంట్లో డబ్బులు వచ్చిన కాక అంటే వచ్చేసినాయి. యేసు ప్రభు ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ రావును కాక. చూసుకో, దీనికి వస్తే చూసుకో ఈ అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ ఫర్ అండ్ షాక్ అయ్యారా? అయ్యో రాజా, పోవద్దంట రాజా. ఓ రాజా, ఒక బ్రిడ్జ్ మీద నుంచి మంట అంటుకున్న బ్రిడ్జ్ మీద నుంచి పోయిండు. నీళ్ళలో దుక్కుని మంటలు ఆర్పుకొని మళ్ళా రివర్స్ వచ్చిండు. ఇండియన్ స్పైడర్ మ్యాన్. వావ్. సో ఈరోజుకి ఈ వీడియోకి ఇంతే. చాలా తక్కువ మీమ్సే కలెక్ట్ చేసిన, ఎప్పుడు కలెక్ట్ చేసినా కూడా గుర్తులేదు. మీకు ఎట్లా అనిపించినాయో కమెంట్ చేయండి, నా హ్యూమర్. సో మనం ఇక మళ్ళీ రేపన్న ఎల్లుండి కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.